పోతరాజు వేషం వేసినప్పటి నుంచి అంటే కొంతమంది థ్రెడ్స్ అంటే చాలా డేంజర్ అని అంటారు. అంటే గట్స్ ఉన్న వాళ్ళే వేయాలి, దీనికి అమ్మ అనుగ్రహం ఉంటేనే వేయాలని. అలాంటి సమయంలో మీరు పోతరాజు వేషం వేసినప్పుడు చెప్పు మూలలు చల్లడము, కూర్చుకోవడానికి. పోతరాజు అనేది విన్యాసం. ఆ విన్యాసంలో ఎట్లనో అంటే ఇష్టం ఉన్నట్టు ఆడుతుంటాడు. కడుపు కూర్చుకోవడం అలాంటివి నాకు ఎన్నో జరిగినాయి. అంటే అది ఎందుకు చేస్తారు అలా? ఇప్పుడు మీరు ఉన్నారు, ఇప్పుడు మీ ఏరియాలో మీరు పెద్ద పోతరాజు. మీరు పోతరాజు వేషం వేసినప్పుడు అమ్మవారు కనిపించడం కానీ అలా జరిగింది? అందరం చనిపోయినాం అనుకున్నాం. ఆ కార్ పల్టీ కొట్టేసి హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పాపు. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకా ఆలస్యం ఎందుకు. ఈరోజు మనం ఎవరితో ఉన్నామంటే ఇలా స్పెషల్ గెస్ట్తో ఉన్నాం. ఆ గెస్ట్ ఎవరో కాదు, మన గోల్కొండ తొలి బోనం అప్పుడు పోతరాజు వేషం వేసే మన తల్వార్ శివ అన్న దగ్గర మనం ఉన్నాము. ఆయన దానికి సర్కార్ బోనం కూడా అంటారు. అండ్ హైదరాబాద్లో బోనాలంటే గోల్కొండ నుంచి స్టార్ట్ అయితే అని అందరికీ తెలుసు. అండ్ ఈ తొలి బోనం అప్పుడు పోతరాజు వేషం ఎప్పటి నుంచి వేస్తున్నారన్న, అండ్ ఇది ఇక్కడ నియమాలు ఏంటిది తన మాటలు తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎలా ఉన్నారు అన్న? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అమ్మా. అన్న చెప్పండి. ఇప్పుడు మీరు ఇది పోతరాజు వేషం వేసినప్పటి నుంచి అంటే కొంతమంది థ్రెడ్స్ అంటే చాలా డేంజర్ అని అంటారు. అంటే గట్స్ ఉన్న వాళ్ళే వేయాలి, దీనికి అమ్మ అనుగ్రహం ఉంటేనే వేయాలని. అలాంటి సమయంలో మీరు పోతరాజు వేషం వేసినప్పుడు ఎలాంటి శక్తులను అలాంటి చూశారు, దుష్ట శక్తులను? దుష్ట శక్తులు అంటే చాలా జరిగినాయి నా విషయంలో. ఇక అవన్నీ తట్టుకొని పోతరాజం చేసిన వాడే పోతరాజుగా నించొని ఉంటాడు. తట్టుకోలేని వాడే వెళ్ళిపోతాడు, అన్నిట్లకి పక్క జరిగిపోతాడు. ఈ పోతరాజము ఆ తల్లి ఎంత అనుగ్రహిస్తే అంత ముందుకెళ్తామేమో, కానీ దీంట్లో చెడుని వారిని ఎక్కువ ఉంటుంది. అంటే చెడు కోరే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అవునా? ఓకే. దీంట్లో ఓ పోతరాజుని తింద పడేయడము, ఒక పోతరాజు ఊర్లోకి వెళ్తే ఆ పోతరాజుకి నచ్చక ప్రయోగాలు చేయడము, ఆ పోతరాజు పైన మంట ఒట్టించే వస్తువులను చల్లడము, పసుపులో చల్లడము, ఇంకా పోతరాజు వచ్చే ఇప్పుడు ఈ రోడ్ నుంచి వస్తుందంటే ఆ రోడ్ పైన చెప్పు మూలలు చల్లడము, కూర్చుకోవడానికి. పోతరాజు అనేది విన్యాసం. ఆ విన్యాసంలో ఎట్లనో అంటే ఇష్టం ఉన్నట్టు ఆడుతుంటాడు. ఆడేటప్పుడు కాళ్ళకి చెప్పులు ఉండేవి కదా, ఆ రక్షణకి తింద చూసుకొని అయితే ఆడాం కదా. ఆ పోతరాజు వెళ్ళే రూట్లో, ఆయన ఆడే రూట్లో ట్యూబ్ లైట్ శిషం పెంకలు పలగొట్టేయడము, చెప్పు మూలలు వేయడము, ఇంకా క్లోజ్గా ఉండేసి ఏం చేయడం అంటే నిమ్మకాయలలో గుండు సూదులు పెట్టడము. ఆ గుండు సూదులు నోట్లో పెట్టి పోతరాజు ఉగ్రంలో వచ్చినప్పుడు నోట్లో పెట్టి కొరికిపిస్తే అది పైనకైనా తిండికైనా కుచ్చుకోవడము, కాళ్ళ తింద పెట్టి తొక్కుపీయడం లాంటివి చేస్తుంటారు. 3 తోవలకు రాగానే అక్కడవి గుచ్చుకోవడం, అలాంటివి నాకు ఎన్నో జరిగినాయి. చెప్పు మూలలు గుచ్చుకోవడము, మంట పుట్టించే వస్తువులని మీద చల్లడము, పసుపు 10 నిమిషాలు కలుపుకునేదాని ముందే దాంట్లో ప్రిపేర్ చేసి పెట్టడము, అలాంటి బుగ్గలు రావడము, స్కిన్ ఎలర్జీ రావడము, స్కిన్ ఊడిపోవడము, ఇవన్నీ అడ్డంకులు ఎన్నో జరుపుకొని జరిగి ఈ స్టేజ్కి వచ్చిన నేను. అంటే అది ఎందుకు చేస్తారు అట్లా? ఇప్పుడు మీరు ఉన్నారు, ఇప్పుడు మీ ఏరియాలో మీరు పెద్ద పోతరాజు, మీరు సీనియారిటీ, ఇప్పుడు మీ వయసు మీద పడ్డది, మీరు చేయలేకపోతురు. అంటే ఆ ఎనర్జీ ఒకప్పుడు చేసిన ఎనర్జీకి మీరు చేయలేకపోతురు. ఇప్పుడు ఎనర్జీగా చేసే పోతరాని ఊర్లోకి తెచ్చి ఏదో చేయించుకోవాలని చెప్పి ఆపోజిట్ మనిషి అనుకుంటాడు. ఊర్లో అందరు ఒక దిక్కుంటే 2 వర్గాలు ఉంటాయి ఎప్పుడైనా కానీ. సగం వాళ్ళు ఒక పోతరాజుకి సపోర్ట్ చేస్తే, సగం వాళ్ళు మొత్తం బయట నుంచి వచ్చే పోతరాజు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు దాంట్లో పోతరాజు మీ ఫ్రెండ్ ఉంటారు, అరే మా ఫ్రెండ్కి పోతరాజు కాదనకుండా బయటికి వేరే వాడిని తెచ్చారు, వానికి ఏందో మేము అంటే వానికి ఏదైనా కించపరిచైనా వాడిని కొట్టడం లాంటిది, లేకపోతే వాడిని కొట్టకుండా వాని మీద ప్రయోగాలు చేయడం, అలాంటివి కొన్ని ఊర్లలో జరుగుతుంటాయి. కొంచెం ఇక పోతరాజుకి సంబంధించి పగవాళ్ళు గిట్ట ఉంటారు, అంటే వాళ్ళు పడని వాళ్ళు. ఇప్పుడు నాకు వాళ్ళని శత్రువులు ఉన్నారు కదా, నాకైతే చాలామంది శత్రువులు ఉన్నారు. నా శత్రువులే నా మిత్రులు. ఆ మిత్రులు వచ్చేసి కలిసి చెప్పు మూలలు చల్లడము, క్షిషం పెంకలు చల్లడము, మంట పుట్టించే వస్తువులు ఎన్నో చేసిరు. కానీ ఆ తల్లిని నమ్ముకొని నేను వేసిన కాబట్టి ఇప్పటిదాకా నాకు ఎన్నో అడ్డంకులు వచ్చినాయి. కాళ్ళు తెగినాయి, కాళ్ళు రక్తాలైనాయి, పెయిలు ఎన్నోసార్లు ఇన్ఫెక్షన్ గురైనా కానీ అది 1 రోజు 2 రోజులే నేను అది అనుభవించిన. దాని తర్వాత మళ్ళీ ఎగాతిదిగా మళ్ళీ పోతరాజేశాలు వేయడము, పొద్దు నుంచి రాత్రి దాకా కాళ్ళ గజ్జలు కట్టడము, ఇప్పడము, ఎన్నో ఎనర్జీగా ఇప్పటిదాకా ఆ పోతరాజేశాలు వేసుకుంటూ వెళ్ళిన. కానీ ఒక దైవంతో ఈ మానవులు చెలగాటం ఆడడమే కదా, ఏంది మీరు చెప్పిన మాట వాస్తవమే. కానీ దేవుడు అనేది ఉన్నాడు కాబట్టి ఎన్ని అడ్డంకులు చేసినా కానీ తన అనుకున్న ఒక తమ్ముని పోతరాజుని ఆడుకుంటూ పాడుకుంటూ తీసుకెళ్ళిపోతుంది.
కానీ ఈ ఇబ్బంది చేసిన వాళ్ళకి ఏదో ఒక రోజు ఎక్కడో ఒక దగ్గర చూపిస్తుంది అన్న నమ్మకం మా తల్లి పైన ఉంది కాబట్టి ఆ తల్లిని మొక్కే మేము ఈ పోతరాజేశంని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళినాం. చాలామంది కనిపించారు. అంటే నాకు ఎవరైతే అడ్డంకులు చేసిరో వాళ్ళు యాక్సిడెంట్లు కావడము, వాళ్ళు చనిపోవడము, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ నుంచి దూరం అయిపోవడము, వాళ్ళ ఫ్యామిలీ మొత్తము చెట్టుకోడు పుట్టకోడు కావడము. అంటే దేవుడేం గుడ్డోడు కాదు కదా, ఒకరోజు కాకపోతే ఒక రోజు చూసుకుంటాడు. కానీ అట్లా వీడే చేసిండు వాడే చేసిండు అని చెప్పేసి నేను ఎప్పుడు వెళ్ళి ఎవరి దగ్గర గొడవ పెట్టుకోలేదు. అంతా దేవుని పైన పోతరాజు పైన భారం వేసే కంటిన్యూ. కానీ మీరైతే ధైర్యంతోనే వెళ్ళిపోతారు, కానీ ఫ్యామిలీ వాళ్ళు ఏమనేవాళ్ళు? అయ్యో ఫ్యామిలీ అంటే చాలా బాధపడ్డారు. మమ్మీ డాడీ సిస్టర్లు చాలా బాధపడ్డారు. అంటే నేను మా మమ్మీ డాడీకి నేను ఒక్కనే, నాకు 2 సిస్టర్స్ ఉన్నారు. నన్ను చంపడానికి చాలా మంది వచ్చారు పోతరాజేశంలోనే. వీడు ఏదో గోల్కొండకు పోతరాజేశం ఏ వీడియోలో ప్రతి ఒక్క వీడియోలలో యూట్యూబ్లో వీడియో వస్తుండు, వీన్ మేకప్ హైలైట్ అవుతుంది, వీడియో హైలైట్ అవుతుండు, మేము హైలైట్ కాలేకపోతున్నాం. పోతరాజేశాల గురించి వీడియో అన్ని స్పీచ్ చేస్తుండు. వాళ్ళు చెప్పలేని పరిస్థితి. ఒక పోతరాజుకి ఎంతమంది అక్క చెల్లెలు ఉన్నారంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. మళ్ళీ పోతరాజు తాత ముత్తాలతో నుంచి తరంగా వేసుకొస్తుందంటే ఆన్సర్ లేదు. గావు ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే దానికి ఆన్సర్ లేదు. పోతరాజు నియమాలు ఏంటంటే దానికి ఆన్సర్ లేదు. కానీ పోతరాజేశంలో నీలమై ఉన్నాడు. నేను గుడ్డోనైనా కానీ పబ్లిక్ గుడ్డోలు కాదు కదా. అట్లా నాకు ఇంటర్వ్యూ తీసుకోవడం వల్ల జెల్సీగా ఫీల్ కావడము, ఇక పోతరాజేశం ఆపడానికి, కొంతమంది నా మాటలు నచ్చక ఆపడానికి, ఇంకా నా శత్రువులు అందరు కలిసి కొన్ని అంటే ఎవరు యాక్టివిటీస్ ఎవరు ప్రయోగాలు వాళ్ళు చేస్తుంటారు. కానీ ఇక నా సేఫ్ సైడ్ నేనున్నా, నా ఎంబడి వచ్చే నా తమ్ముళ్ళు వాళ్ళు ఉండాల్సిన పొజిషన్ నుండి గిట ముంగట వచ్చేటోళ్ళ మీద ఫోకస్ చేయడము, మంచి వాడొస్తున్నా చెడ్డ వాడొస్తున్నా ముందే ఎంక్వైరీ చేసుకోవడము చాలా జరిగినాయి. చాకులు తీసుకొచ్చి బెదిరియడం లాంటివి, బెదిరింపు కాల్స్, నువ్వు పోతరాజేశం వేయొద్దు, నీకు కాల్ చేయరా కొట్టేస్తే ఎట్లా వేస్తావో చూద్దామనడం. ఇంకా నేను ఒకటే సవాల్ చేస్తుండే వాళ్ళకి, నేను వేసేది నేను నమ్మిన ఒక పోతరాజుని. ఆ పోతరాజు చాలా పెద్ద భగవంతుడు, నేను ఆయన కోసం చావడానికి సిద్ధం. నేను అమ్మవారి తమ్ముడు లేక ఉండాలని చెప్పి నా డ్రీమ్, ఆ భాగ్యం నాకు కలిగింది. నా కొన ఊపిరి దాకా నేను పోతరాజేశం వేస్తాను. ఒకవేళ నా కాలు చేతులు ఇరగొట్టినా ఆ గెటప్ వేసుకొని అయినా కానీ వెళ్తా, మోకాళ్ళ మీద వెళ్తా, వీల్ చైర్ మీద వెళ్తా, కానీ పోతరాజేశం వేసుకొని అయితే పబ్లిక్కి కనబడతా. కానీ చచ్చిపోయే వారికి మాత్రం ఈ పోతరాజుని గుర్తింపు తెస్తా. ఉన్నన్ని రోజులు ఈ పోతరాజుగా ఒక భక్తులు లేక ఒక దీపం లేక మిలిగిపోతా. కానీ పోతరాజు అంటే ఇప్పుడు ఇదంటే మానవులు అది అని చేస్తారు, కానీ దుష్ట శక్తులు కూడా అంటే ఇవి చాతబడులు కూడా చేస్తారట కదా. చేస్తారు. ఏంటి అది? పోతరాజు ఆడుతుంటే ఆయన ఒంటిలో నుంచి ఇలా పసుపు తీసుకొని చేయడం లాంటిది, పోతరాజు కాలు తిన్న మన్ను తీసుకోవడం లాంటిది, పోతరాజు ఆడుతుంటే ఆయన ఇరవుల మెల్లగా తీసుకోవడం లాంటివి, అలాంటివి ఆయన మీద మళ్ళీ ప్రయోగాలు చేయడం. ఆయన ఎంతో యాక్టివ్గా ఆడుతున్న పోతరాజు గిట్ట అక్కడికి వెళ్ళంగానే డల్లుగా అయిపోవడము, కూర్చొని పోవడము, నీరసం అయిపోవడము, అంటే గుడి లోపలికి వెళ్ళిపోగానే పడిపోయేటట్టు, కొంతమందికి స్ట్రోక్ వచ్చేటట్టు, అలాంటివి చాలా జరుగుతుంటాయి. ఇంకొకటి ఏంటంటే పోతరాజుల ఎంబడి పసుపు పై ఉంటుంది కాబట్టి దుష్ట శక్తులను ఆయన పారగొడతాడు. ఆయన కంటికి కనబడతాయి. ఆయన బలిగంప కార్యక్రమం అయినా, అమ్మవారి ఊరేగింపు అయినా, పలారం బండి అయినా, తొట్టెలైనా పోతరాజుగా మొదటిగా ఎందుకు నిలబెడతారంటే ఈ వచ్చే దయ్యాలని భూతాలని చెడు నివారని ఆయన ఆడుకుంటూ చిందించుకుంటూ ఉగ్రంగా చేసుకుంటూ వెళ్తాడు. కాబట్టే ఇవన్నీ సాగుకుంటూ ముందుకెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించగలుగుతున్నాం. అంటే ఎందుకు ఈ దుష్ట శక్తులు కూడా ఆ టైంలో చాతబడి చేయడానికి కూడా ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం వెళ్ళకపోతే, ఇప్పుడు అమ్మవారికి శాఖలు వెళ్ళకపోతే మళ్ళా ముందు జరిగిందే ఇప్పుడు జరుగుతుంది కదా. అవును. ఇప్పుడు దేవుడు ఎంత ఉన్నాడని నమ్ముతావో దయ్యం అంతే ఉన్నదని నమ్మాలి, అంతేనా? మన దగ్గర ఉన్నది సైన్స్ ఎక్కువ నమ్ముతారు మన దగ్గర. దాని ప్రకారంగానే ఇప్పుడు పోతరాజు ఉన్నాడంటే ఆయన గట్టి బలము, రాజు అంటే గట్టి బలం ఉన్న రాజులని రాజే అంటారు. ఎందుకంటే సేనుడికి ఆయన పనివాడు అన్నారు కదా. పోతరాజు అంటే ఆయన ఉగ్రంలో ఆయన భక్తి, ఆయన బలము అన్నీ ఉంటేనే పోతరాజుగా ఆయన గెటప్ ఉంటుంది. ఆయన ఈ బోనాలని, ఈ ఊరేగింపు తొట్టెలని, పలారం బండ్లని ఇది ఆడుకుంటూ ఉగ్రంలో చేసుకుంటూ ఈ దయ్యాల భూతాలను పారగొట్టుకుంటూ తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పిస్తేనే అమ్మవారు అనేది మనకి ఈ వర్షాలు కానీ, ఈ సుఖశాంతలు, చిన్నపిల్లలని ఆరోగ్యంగా పెట్టడం లాంటివి అవన్నీ అమ్మవారు సమర్పిస్తారు. మీరు పోతరాజు వేషం వేసినప్పుడు అమ్మవారు కనిపించడం కానీ అలాంటి జరిగిందా? చాలా సార్లు జరిగింది. ఎన్నో రూపంలో, అంటే గాలి రూపంలోనే కనిపించింది. తుఫ్రాన్ వెళ్తున్నాము పోతరాజేశంకి, తుఫ్రాన్ వెళ్తున్నాం, కారులో చిన్న కారు, నాది 800 చిన్న కారు. దాంట్లో దాదాపుగా ఒక
ఒక 5 నుంచి 6 బ్యాగ్స్ ఉన్నాయి. దాంట్లో కొబ్బరికాయలు, పూజ సామాను, క్వింటల్న్నర సామాన్ ఉంది క్యారియర్ పైన. దాంట్లో 6 మంది మళ్ళీ మేము ఎక్కినాం. ఆ కారు మంచి ఫిట్గానే ఉంది, వెళ్తుంది. రోడ్లో బ్లాస్ట్ అయింది టైర్, బ్యాక్ టైర్. నేను రోడ్ సెంటర్లో ఉన్న హైవే, అది ఒక్క సెకండ్ ఆపిన వెనకాల కానీ 10 కార్లు కుదుకుంటాయి. ఆ కార్ బ్లాస్ట్ అయిన టైరు ఊసిపోయి టైర్ ముందుకు వెళ్ళిపోయి కార్ అక్కడనే స్టక్ అయిపోతుంది అనుకున్నా. కానీ అదే కార్ మెల్లగా స్లోలో అయ్యి లెఫ్ట్ సైడ్లోకి వచ్చి ఆగిపోయింది. అంటే తిన్న క్రాషెస్ కూడా పడాలి కదా, పడలేదు. అంటే ఈ 3 పయ్యాల మీదకేనే అక్కడికి వెళ్ళిపోయింది, లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయింది. స్టీరింగ్ దానంతలో అదే మరలిపోయింది. మేము అసలు అది అందరం చనిపోయినాం అనుకున్నాం. ఆ కార్ పల్టీ కొట్టేసి క్లోజ్ అయిపోయింది అనుకున్నాం. కానీ ఆ పయ్య వెళ్ళేసి ముంగడ చెట్టు దగ్గర పడ్డది. ఆ చెట్టు ఎక్కడ అంటే డైరెక్ట్గా యాప చెట్టు దగ్గర పడ్డది. 3 అవర్స్ తర్వాత మళ్ళీ టైర్ ఫిట్ చేసుకోవడం అలాంటిది అన్నీ జరిగినాయి. అందరూ ఊపిరి పీల్చుకోరు. చాలామంది అక్కడ చుట్టుపక్కల వాళ్ళు పరిగెత్తుకుని వచ్చారు. నిన్ననే ఇక్కడ పెద్ద యాక్సిడెంట్ అయింది, దాదాపుగా 4 చనిపోయారని చెప్పారు సేమ్ ప్లేస్లో. కానీ ఆ సేమ్ ప్లేస్లోనే మేము సేఫ్ జోన్గా పక్కకు వచ్చినాం. ఆ తల్లి అనుగ్రహం అయితే ఉంది కదా. నేను స్టీరింగ్ ఏమో రైట్ సైడ్లో పట్టుకున్నా, లెఫ్ట్ సైడ్కి వెళ్ళింది. టైర్ ఏమో నా ముందుకే వెళ్ళి యాప చెట్టు దగ్గర ఆగింది. కార్లు ఉన్న 6 మంది మేము సేఫ్ సైడ్లో ఉన్నాం. మళ్ళీ కారు రోడ్డు మీదకి స్క్రాచెస్ గిట్ట కాకుండా పక్కకు వచ్చింది. అట్లాంటిది ఒకసారి మా పోతరాజు ఆడుకుంటూ రాళ్ళ మీదకి, అంటే ఒక దగ్గర ఊర్లో పోతరాజం వేసినాం, అక్కడ కొండరాళ్ళు ఉన్నాయి. ఆ కుంట మీదకి ఎక్కి అమ్మవారిని దర్శించుకుని రావాలి. ఆ రాయి జారిపోతే పోతరాజు తిండికెళ్తే లోయలో పడాలి. మా పోతరాజు స్లిప్ అయిపోయి ఆయన ఈరవోల ఒక రాయి మధ్యలో ఇరుక్కొని ఆగిపోయాడు. అక్కడిని ఆగిపోయాడు. ఆయన ఏ కొన అయితే పట్టుకుండో ఆ చివరి కొన ఇడిచేస్తే మళ్ళీ ఇంకో స్టోన్ పైన నించుండు. అక్కడ నుంచి స్లిప్ అయిన వాళ్ళు ఇప్పటిదాకా బతికిన రోజే లేదంట. కానీ ఆ తల్లి అయితే మా పోతరాజుని కాపాడిందని అనుకుంటా. అప్పటి నుంచి ఇప్పటిదాకా అట్లాంటివి ఎన్నో సంఘటనలు జరిగినాయి, ఎన్నో సంఘటనలు. పోతరాజంలో కాళ్ళు చీరకపోయిన రోజులు ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ రాకుండా రక్తం ఇలా చిమ్మించే రోజులు గిట్ట వచ్చినాయి. దాన్ని కట్టుకోవడము, పసుపు రుద్దుకోవడం, మళ్ళీ మార్నింగ్ లేచి చూస్తే మళ్ళీ నొప్పి లేదు, ఏం లేదు, ఓన్లీ ఏదో బ్లేడ్తో కట్ అయినట్టు. అలాంటివి ఎన్నో. ఈ పూసలు కట్టుకున్నప్పుడు బుగ్గలు వచ్చి పలిగిపోవడం జరుగుతాయి కాళ్ళకి, ఈ చేతులకి. కానీ మాకు ఎంత బిగిసి కట్టుకున్నా, ఇప్పుడు మీకు ఒక దారం ఇస్తా, ఆ దారం గట్టిగా బిగించి కడతా, మీ ఒక 10 నిమిషాలలో మీ చేయి నల్లగా అయిపోతుందా? దాని తర్వాత మీ నెత్తి నరాలు గుంజడము, కళ్ళు నరాలు గుంజడము, వీక్ అయిపోతారు. అట్లాంటిది మేము 3 గుంజి కట్టుకొని, కాళ్ళకు గుంజి కట్టుకొని, ఒక చెయ్యి ఒక కాలు అన్నీ లేపి ఎట్లా ఆడగలుగుతున్నాం? అది ఒక అమ్మవారు, ఒక పోతలింగని అనుగ్రహం ఉంటేనే కదా అది ఆడగలుగుతున్నాము. కావాలంటే ఒకసారి ఒక నాడని ఏదన్నా గట్టిగా బిగించి కట్టుకొని చూడండి. మేము కట్టుకునే ఒక 6-5 పూసలు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నడుముకి, కాళ్ళకి బిగిసి కట్టుకున్నా కానీ ఆ తల్లి అనుగ్రహం ఉన్నందుకే మేము ఆడుకుంటూ ఆ కోట అంతా ఎక్కి మళ్ళీ తిందికి దిగి ఇంటికి వచ్చినాకనే అప్పుడు మేము సామాన్ అనేది పూజ చేసి ఇప్పుతాం. అప్పటిదాకా ఎలాంటి మూత్రం కానీ, ఎలాంటి చెడు నివారణ చేసుకోవడం లాంటి, గుట్కా పాన్ పరాకులకి ఎగబడిపోవడం లాంటిది అలాంటివి ఏమి జరగకుండా నిష్ట నియమాలతోనే చేస్తాం.